దైవం దానం ఇద్దరు వ్యక్తులు రెండు వర్గాలు. ఆ వర్గపోరికి ఆద్యుడు ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రి. వారసత్వ సుదర్శన చక్రం తిప్పాలన్నది సుపుత్రుడి అభిమతం. అధికారం మండదండలతో ఆధిపత్యం చెలాయించాలన్నది మరొకరి ఆరాటం. ఇరువురి మధ్యలో ఏకదంతుడు శిలగా మారిపోతున్నాడు. ఇది ఎక్కడాన్ని అనుకుంటున్నారా? అక్కడ ఏం జరుగుతుందని భావిస్తున్నారా? అంతలా తాపత్రయం ఎందుకు? స్వామి కార్యం స్వకార్యం కోసమేనా ఇదంతా? దీని పూర్తి సమాచారం తెలియాలంటే ఈ స్టోరీ తప్పక చూడాల్సిందే. భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాలంటేనే వెంటనే గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు. ఒక్క అడుగుతో ప్రారంభమైన విగ్రహ రూపం నేడు దేశవ్యాప్తంగా విరాజిల్లుతోంది. వినాయక చవితి వస్తుందంటేనే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తుకు వచ్చేది ఈ వినాయకుడే. ఈసారి ఖైరతాబాద్ వినాయకుడు ఏ రూపంలో రూపొందిస్తారని భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తారు. అయితే ఇంతటి ప్రాధాన్యత కలిగిన గణనాథుడు ఈసారి చిన్నబోయాడు. కారణం స్థానిక వివాదాలు. వినాయక రూపాన్ని చూడాలంటేనే గంటల కొద్దీ సమయం పట్టేది. గణనాథుడి నమూనా విడుదల చేయడానికి ఉత్సవ కమిటీ గంటల తరబడి ఎదురు చూసేలా చేసింది. భగవంతుడు ముందా వ్యక్తి ముందా అంటే ఖచ్చితంగా వ్యక్తే ముందు అనేలా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ పరిస్థితి మారింది. మధ్యాహ్నం 1 గంటకు ఖైరతాబాద్ గణనాథుడి నమూనాను విడుదల చేస్తామన్నారు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు. సీన్ కట్ చేస్తే మధ్యాహ్నం దాటి రాత్రి కార్యక్రమం జరిగింది. కారణం ఉత్సవ కమిటీ అధ్యక్షుడు అందుబాటులో లేకపోవడంతో నమూనాను ఆలస్యంగా విడుదల చేశారు. సమయం కుదరకపోతే వేరే సమయం కేటాయించాలి లేదా మర్నాడుకు వాయిదా వేయాలి. ఇవన్నీ కాకపోతే కనీసం అక్కడున్న సభ్యులు ప్రారంభించాల్సి ఉంటుంది. కానీ అధ్యక్షుడు వచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లో బడా గణేష్ నమూనా విడుదల చేయొద్దంటూ పట్టుబట్టి కూర్చున్నారు. దీంతో రాత్రి 9 గంటలకు ఖైరతాబాద్ గణనాథుడి నమూనాను విడుదల చేశారు. అయితే రెండు కమిటీల మధ్య గొడవలే అసలు కారణమని స్థానికులు చెబుతున్నారు. గత కమిటీ సభ్యులు ఫౌండర్లను గణేష్ నుంచి దూరం పెట్టేందుకే తరహా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు 70 ఏళ్లుగా ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఈ ఏడాది ఎప్పుడేం జరుగుతుందోనని తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. దీంతో నాగేంద్రుడు ఆడుతున్న రాజకీయ చదరంగంలో పావులైన రాజా మహేంద్రుల రగడ ఎటుపోతుందో అని భక్తులు భయాందోళనలు చెందుతున్నారు. ఇకనైనా ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లేలా వేలాది మంది భక్తుల మనోభావాలను గౌరవించి సద్భావంతో కార్యక్రమాలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.